నీ కొడుకేనా 4-5 వందలు తెచ్చి కౌసు తెచ్చేటోడు బ్రష్ తెచ్చుకొని పళ్ళు తోమంటేనే చేయితోడు తోముతాడు అసొంటోడు ఇంట్లోకి సామాన్లు తెస్తాడు చికెన్ మటన్ కూడా తెస్తాడా ఇగో ఇప్పటికే నేను కౌసు తినక నెల రోజులు అవుతుంది నువ్వు ఇయ్యాల గనక తీసుకురాలేదనుకో అస్సలు మంచుకుంటది చెప్తానా రౌదీ నువ్వు ఒకటి మా అమ్మ కూడా నాకు బొమ్మ తీసుకుంటా అబ్బా మంచిగానే తగిలినావు నువ్వు ఇగో గడ ఐస్ క్రీమ్ ఉన్నది బావ కొనియవానే ప్లీజ్ ఎంత మంచి పులిహోరనైనా వల్ల చల్లటి ఐస్ మాటలతో మోగున్న అయితే చల్ల పెడతారా మీరు పిల్లలైతే తింటగానే గడిపోయి ఒక థమ్స్ అప్ దేపో మళ్ళా నాతో దెబ్బలు తినాకే ఉట్టిగా ఇప్పుడు చూడు ఈ సంగతి ఆడిపోతే ఆడగుడు ఉంటాయి అట్టేనే మారేస్తాడు ఈ మీద మన్ను పోయ్యా ఏమో అనుకుంటాడు పెండ్లం అంటే చూపిస్తా ఎన్ని రోజులని కొట్టాలి ఇట్లా బోరింగ్ బోర్ వేయించమంటే బోర్ వేయించలేవు బ్రష్ దోమంటే బ్రష్ దోమవు ఎన్ని రోజులని ఎట్లా దోముతావు నువ్వు నీ పని నువ్వు చేసుకోయే దాని పేస్ట్ పెట్టుకోని చేతితోడు దోముతా అండు ఒకటే తోముడు పళ్ళ పుల్లని వేసుకోకపోయినావు పో పొద్దుగా నీతో నువ్వు పెట్టుకో నాకు లేదు కానీ పో నీ పని నువ్వు చేసుకోపో బోరింగ్ కొట్టిన చేతులు పోతాయి బోర్ వేయించడం మొగడ అంటే అది శాత కాదు ఎత్తలేవు మరి ఎంత మంచి ఎక్సర్సైజ్ అనుకుంటున్నా ఎక్సర్సైజ్ చేతులని బొంగ కొట్టుడు మంచిగా బోర్ ఎత్తా కట్టుకొచ్చి మంచిగా అని పడతా చూస్తున్నావు దొంగ బాడుకావు తొను చూడు ఎట్లా తోముతాడు ఒక్కొక్కరు పెళ్ళాలు ఎంత ఇబ్బంది పెడతారు అసొంటిది నా మొగన్ని ఏమనకపోతే నేను ఎత్తికెక్కుతాడు ఉండు నీ సంగతి చెప్తా ఏం మనిషో ఏమో ఛీ ఒక్క పని సక్క శాత కాదు మన లొల్లి చాలా అయిందా ఇలా ఆదివారం ఏం కూర వండుతా అనుకుంటున్నావు ఏదో కూర వండకపోయినావు నన్ను అడుగుతాను రోజు నన్ను అడిగే చేసినావు నువ్వు కూర ఇలా సండే ఏం కూర వండుతావు ఏం కూర అంటే ఏమో మరి ఆ మొద్దు మొక్క పొడి ఏం చెప్పకపోయా నీ కొడుకు నేను అన్న కూర మెస్తారా అని ఏమన్నా కౌసుదేమో అనుకో ఇలా ఆదివారం నీ కొడుకేనా 4-5 వందలు తెచ్చి కౌసు తెచ్చేటోడు బ్రష్ తెచ్చుకొని పళ్ళు తోమంటేనే చేయితోడు తోముతాడు అసొంటోడు ఇంట్లోకి సామాన్లు తెస్తాడు చికెన్ మటన్ కూడా తెస్తాడా ఇగో అత్తమ్మ ఇగో 2-3 రోజులు అయితే శివరాత్రి వస్తుంది ఇవాళ పోయి నేను ఏమన్నా కౌసు తెచ్చుకుంటా చేపలన్నీ ఏమన్నా ఇవాళ తిని సప్పుడే కుండుడే ఇల్లు కడుక్కొని ఇక మళ్ళీ తినుడు అంటే తిను లేదు ఓ మనిషి ఎంతసేపు తోముతావు పళ్ళు అయితే లేదా తోముడు అయ్యో అత్తనా ఆగదే గంటలు తోమినట్టు బ్రష్ పెట్టి ఏమని చెప్పు ఏం ఓడతాను ఏం ఓరుతాను ఇవాళ ఆదివారం కదా మరి ఏం తింటారని అడుగుతాంది అత్తమ్మ ఏం తింటావు చింతపై తొక్కుతోటన్నా కారపొడి వేసుకొని అబ్బో ఇక నేను చెప్పలేదా గిట్నే చేస్తాడు నీ కొడుకు 4 వద్దులు అయితే శివరాత్రి ఉన్నది ఇప్పుడే కౌసు తింటా ఎవరన్నా ఎందుకు తినరు 4 వద్దులు ఉన్నది కాబట్టి ఇవాళ రేపు తిని సప్పుడు ఎక్కుంటానంటానా నేను ఇక రోజు కౌసు తినుకుంటూనే ఉండు నువ్వు కౌసు అంటే ఎన్ని రోజులకు ఒకసారి తెస్తానా నువ్వు వారానికి ఒక రోజు తెచ్చడానికి సచ్చి బతుకుతావు నువ్వు కౌసులో చింతపండు తొక్కు రూపాయి చింతపండు తొక్కలేదు ఏం లేదు ఇంట్లో సామాన్లు లేవు ఇగో ఇప్పటికే నేను కౌసు తినక నెల రోజులు అవుతుంది నువ్వు ఇయ్యాల గనక తీసుకురాలేదనుకో అస్సలు మంచుకుంటది చెప్తానా ఇంకేందే ఇలా కౌసు తెమ్మాను రేపు చేపలు తెమ్మాను ఎల్లుండి మటన్ తెమ్మాను ఆవులండి తలకాయ తెమ్మాను ఇక ఉన్న పైసలు మొత్తం నీ కూరకాయ పెడతా మరే అసలే బాగా రేటు ఉందంటే కౌసుదే అంటావు ఏమైనా ఉన్నదో చదువుకొని తినాలే ఏం చదువుకొని తింటావు మనం బతికేది ఎందుకు తినటానికే కదా ఆ తిండి లేని ఎందుకో తినొచ్చు దాంతో చింతపండు తొక్కుతో చింతపండు తొక్కు కాదు ఇగో శివరాత్రి వస్తుంది నాతో టొర్రకు ఈ 2 రోజులు మంచిగా చికెన్ మటన్ తిందాము చెప్పింది అర్థమైతుందా ఏంటి తొక్కు నూరేది నా మాట గనక వినలేదు అనుకో ఎట్లుంటుందో చూడు తర్వాత అరే శివుడు కోడలు తెమ్మట్లేదురా నేనే తెమ్మంటా నాకు తినబుద్ధి అవుతుంది చేపదేపు అంటి పెడతా అయ్యో అమ్మ నీకు తినబుద్ధి అవుతుందా ఓహో తీసుకొస్తావు చేపలే కావాలి కదా ఇదిగా బయటికి కింద 500 లోటు పట్టుకరాపో అమ్మకి చేపలు తినబుద్ధి అవుతుందో పట్టుకొస్తా అంటే నీకు నేను ఎట్లా కనబడుతున్నారా ఎట్లా కనబడుతున్నావే నీ అవ్వదేమంటే నేను తెస్తావు గానీ కట్టుకున్న పెళ్ళం అడిగితేనేమో దేవు అంటే నేను ఒకటి మీ అవ్వట అది బారోలో తినాక కౌసు తినాక మొన్నరకు ఒక పొద్దులో ఉండే అది ఇప్పుడు తింటా అంటాంది మీ అవ్వగారింటి కొత్త రోజు కౌస తింటావా నువ్వు బయట కొత్త ఎగ్ పప్పులు తింటావా దిల్పసాలు తింటావా అది ఎప్పుడైనా తింటావా అడగ అడిగింది పోయి పట్టుకొస్తాను పోతున్నా ఇప్పుడేమో మీ అవ్వ బెల్లమైంది నేను అల్లమైనా మీ అవ్వ చెప్పిన మాటలు వింటానో కానీ నన్ను అద్దంటానో కదా అయినా నీకు చేపలు ఎట్లుంటాయో తెలుసా చేపలు తెచ్చిన మొఖమేనా నేను కూడా నీతో అత్తా ఇద్దరం కలిసి తెద్దాం సరేనా పైసలు ఏడున్నాయి బెడ్ కింద ఉన్నాయా తెత్తా అమ్మా నీ తెత్త తీయది గట్లా అంటది అది లేకుండా ఉదా ఖర్చు చేపిస్తుంది మేము పోయి పట్టుకొని వస్తాం సరేనా దాన్ని పట్టుకొని పోయి దాంతో అడిగి తంతలం అయితే 40 రూపాయలు ఇచ్చినందుకు అక్కలకు సరేనా సరే అంగి కూడా తీసుకురా అంగి ఏమంగి నా అంగి ఆడ బయటనే ఇడిచినావు గట్టి పక్కకు చూడు సరే మా అత్తేటు ఏం కనబడతలేదు ఇవాళ నీ అవ్వకు తినబుద్ధి అవుతుందని 500 రూపాయలు నా చేతిలో పెట్టినవా లేకపోతే పెళ్ళం పట్టింపు లేదు
నువ్వు ఎట్లా చేపలు తెస్తావో నేను చూస్తా ఈ సంగతి చెప్తావు ఏమో అనుకుంటాను తాత. అమ్మకు బొమ్మ షాప్ అంటేనే బాగా ఇష్టమే. రాహుల్ నచ్చేది. బొమ్మలు తీసుకున్నావా? తీసుకుందాం. ఈ చేపలు ఎంత కిలోనే? మాకు 500 అట కాదు, కరెక్ట్ తెచ్చినాం మనం. 400 ఏమో అన్నట్టు అంటే 500 కడుగుతే ఎంతనే బాబు? 20. ఇంకేందా 20 రూపాయలు నువ్వు కడుగు. నేను అడగల చూడడం ఒక నేను ఎందుకు కడతా? మరి ఏమైతుంది కడగరా? అడగ అంత వాసన వచ్చి పాడైతుంది. మంచిదే కానీ వాసన వస్తుంది అంటవా? నా కోసం వచ్చినవా? నీ ఎవరు తినబుద్ధి అయింది కాబట్టి వచ్చినావు, లేకపోతే పెండ్లమా నీకు తినబెడతా అంటవా? అంటే మా బాగా తినబుద్ధి అయితే అంతే కదా తినవా ఇంట్లో ఇప్పుడు? కదంతా అదరా కాకు చేపలు చూడు ఫస్ట్. బాబు రవ్వ ఎట్లా రవ్వ తీసుకుందాం మరి? రవ్వ మంచి ఉంటుందా? రవ్వ తిను నువ్వు ఒకటి, మా అమ్మకు నాకు బొమ్మ తీసుకుంటాం. అబ్బా మంచిగానే తగిలినావు నువ్వు. బాబు తక్కువ ఇస్తావా? ఏడద్దు ఒక షాప్ కాడ మంచిగా ఉన్నాయి కొనుక్కొద్దాం. అడుగుదాం తక్కువ ఇస్తారని. ఇస్తారు తక్కువ, ఇంత పొద్దుగాలకి ఇంత మంది ఉన్నాడు తక్కువ చేసి ఇస్తాడా మనకు? ఇంకేం తెలియదుగా 500 రూపాయలు కిలోనేట పట్టుకపోదాం, మంచిగా వండుకొని తిందాం. సరేనా? అది కాదే బావా, వీళ్ళు ఎక్కువ రేట్ అంటారు. వాళ్ళ షాపులు నాకు తెలుసు. నేను ఒకసారి వచ్చి మన అత్తమ్మకి ఇట్లనే కావాలంటే పట్టుకొని పోయినా తక్కువ అగ్గోకి ఇస్తాను వాళ్ళు. అంతే అంటావా? మరి ఎక్కువ పెట్టుడు ఎందుకే? ఇంకో 50 రూపాయలు 100 రూపాయలు మిగిలితే రేపే మనం దుకాణం కొనుక్కోవచ్చు మనకు. సరేనా? చికెన్ కూడా కొనుక్కోవచ్చు తక్కువ. మళ్ళీ చికెన్ అంటే ఇళ్ళ చేపలు ఎక్కువ అంటే మళ్ళీ రేపు చికెన్ అంటావు. సరే సరే అలా అగ్గోకి ఇస్తాను సపరేట్ వెళ్ళిపోదాం. అంతేనా? సరేమ్మా మళ్ళీ బాయ్ పోదాంపా. ఇంత మంది ట్రాఫిక్ లా బండి ఎందుకే? గీడికేనా నడిచిపోదా? అంతేనంటవా? ఒక శాఖల కత్త ఈ కూరడికి ఇట్లా వస్తాడేంది ముంగడి? ఏం కాదు ఎందుకు గాడుకోదమ్మా? గాడికే తీసుకపోదామా? మా అమ్మ అన్ని అవి మసాలాలు ఊరినట్టున్నది తిడుతుంది. ఏ గీడ కాదు కాడక 2-3 శాఖలలో చూద్దాం రా. ఏమోనే పెళ్ళంతో బయటకు రావద్దు అనుకుంటే ఏదో ఉడతామని వచ్చినా కానీ ఆడ కొందామంటే ఆడద్దంటివి, ఈడ కొందామంటే ఈడద్దంటివి. ఇంకేడ కొంటావు మరి? ఇంకా జాగ్రత్త ముంగట్టు ఉంటాయి. ఏమైంది? వాళ్ళు ఏం ఆగినావు? ఏం లేదు బాబా, నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటానే కదనే. నన్ను ఎప్పుడోనేమన్నా అడిగినా చెప్పు. నేను నాకు బాగా ఆకలి అవుతుంది బావా. ఇగో గడ ఐస్ క్రీమ్ ఉన్నది బావా, కొనివానే ప్లీజ్. ఎంత మంచి పులిహోర అయినా వల్ల చల్లటి ఐస్ మాటలతో మోకుండా అయితే చల్ల పెడతారా మీరు పిల్లలు అయితే? బయటకు వచ్చినాక మళ్ళీ ఐస్ క్రీము అది అంటున్నావా? కాదు, ఇంట్లోనే వాడు ఉంటాయి ఎప్పటికీ. మా బావ ఇది ఎత్తాడు అది ఎత్తాడు అని ఎప్పుడన్నా తెచ్చినావానే. ఇప్పుడు ఇద్దరం కలిసి బయటకు వచ్చినాం కదా బావా, కొని పుణ్యం ఉంటుంది. సరే కొని కదా, నువ్వు అక్క వచ్చినా తప్పు పని చేసింది నేను. అన్న ఐస్ క్రీమ్ దేవయ్యా. ఎంత ఐస్ క్రీమ్? ఎగ్ దేవ్. ఎంత అన్న? 10 రూపాయలా? 10 రూపాయ బావా? మస్తు కమ్మ ఉన్నది. ఇంకేమన్నా తాగుతానే? ఇంకేమన్నా తాగుతావు నేను పట్టుకొచ్చిపోతే తప్పని చేసిన. ఇక అన్న బావా ఐస్ క్రీమ్ కమ్మగా మంచిగా ఉన్నది. చేపలు తెద్దామే అంటే ఐస్ క్రీమ్ అని చెప్పి రోడ్ల పడి మొత్తం నింపుతున్నావు. నీకేం ఏర్పడుతుంది? ఇంటికాడుండి ఆ నీళ్లు తాక్కుంటా బువ్వ తినుకుంటుంటే అంత నోరంతా తప్పబడ్డది. ఐస్ క్రీమ్ తినంగానే పానం నిమ్మలమైంది. పోతాం అయ్యింది రోడ్ల పడి తిప్పినాక పోనా? ఏం చేస్తావు? చేపలు తీసుకుందాం లేట్ అవుతుంది. అబ్బా గంగమ్మ తోటలే అన్ని ఉన్నాయో. మిర్చి బజ్జీలు ఉన్నాయి, పకోడీ ఉన్నాయి, పునుగులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అబ్బు తిందాను నల్ల మొక్కదానా. ఇప్పుడు ఐస్ క్రీమ్ తిని పైసలు కథం చేసినావు. చేపలు కొందేమే అంటేనేమో అద్ద అంటావు. మళ్ళీ మిర్చి బజ్జీలు ఉన్నాయి, అబ్బు ఉన్నాయి, పునుగులు ఉన్నాయి అంటున్నావు. ఆడ తీసుకున్నాపా. అమ్మా ఇవో చిన్న గారెలు ఉన్నాయి, మిర్చీలు ఉన్నాయి, పునుగులు ఉన్నాయి, ఇక చూసినావా వడలు ఉన్నాయే. ఇక చూసినావా పైసలు తినకే మా చంపినావు కదరా. నీ తినాలి కానీ చెప్పుకుంటా. ఏం తింటావు? పకోడీనే చెప్పుకుంటా. తాకినా దెబ్బ అన్న 10 రూపాయల పకోడీ. పిల్లాన్ని బయటగా పట్టుకొచ్చి పెద్ద తప్పు పని చేసిన నేను. ఎన్నిగానం తింటావే? ఎన్నిగానం తినబెట్టావు నాకు?
ఇది ఒక్కటి తెచ్చి బాగా మాట్లాడతాను. ఐస్ క్రీమ్ తినలేడా నువ్వు? ఐస్ క్రీమ్ తెచ్చినావు మాగా 20-30 రూపాయలది, 10 రూపాయలది పెట్టి ఎప్పుడేం తినట్టు రోడ్ల కొంటే తింటున్నావు. ఏం కాదు తింటే వీళ్ళు అందరు తింటలేరు, వాళ్ళు మనుషులు కాదా? ఇంటి పట్టుకోపోయి తినాలా పార్సల్? అనుకున్నాడు మొగడు ఆగుతూనే లేడు భూమి మీద. ఆగకపోతే నేను కట్టుకొని మొత్తం బిల్లులు కడుతున్నా, నేను కట్టుకొని మంచిగా ఉంటానా? నేను ఆగుతలే లేడు ఊగుతలే లేడు. నాతో ఏడైతుంది మొగోని నువ్వు కట్టాలి కానీ. అసలు నిన్ను చేపల కోసం నేను బయటకు పట్టుకొచ్చి నేను పెద్ద తప్పు పని చేసిన, అర్థమైందా? అంటే నేను రావద్దా? ఎందుకు నువ్వు వచ్చినందుకు? మొగోడు బయటకు పోయి చేపలు పట్టుకొచ్చి తీసుకొచ్చినాక పిల్లం అండి పెట్టి తినబెట్టాలి గానీ నేను అడగంగానే చేపలు తెస్తా అని అన్నావు కానీ పెళ్ళం అడిగితే జిలేబో బజ్జీలో గయ్య తినబెట్టలేదా నీకు? తినబెట్టకపోతే ఏం చేస్తాను? తినబెడతాను. ఇక మరి పట్టు తిను. ఉన్న 500 మొత్తం కథం చెప్తున్నావు. చేపలు కూడా ఎట్ట కొనుక్కున్నాడు చూసినావా? బయట అది కాదమ్మా మరి మొగడన్నాడు కొనియద్దా చెప్పు? పెళ్ళం బయట కట్టా నేను పొట్టుబడి తిడుతుంది చూసావా? తిడుతుందంటే కొనియద్దాం మరి పెళ్ళం అడిగినప్పుడు. ఇంకేం తినబెడతావు? నా పొద్దుగాల తిరుగుతున్నావా? పొద్దుగాల నుంచి నాకు అది కొని ఇది కొని అని ఏం కొట్లాడికి బయట కొట్లాడుకోనా? నాడు తినని తొందర తిను తింటగానే గడి పోయి ఒక థమ్స్ అప్ దేపో. మళ్ళా నాతో దెబ్బలు తినాకే ఉట్టిగా తెత్తవా తెత్తవా పారేయాల తెత్తావు పైసలు అన్ని దండగా చేస్తావు. అక్క ఎట్లా ఇస్తారు? కిలోలు ఇస్తారా? ప్లేటా? ఇది ఒక ప్లేటు, ఇది మిర్చిలో ఒక ప్లేటు, మళ్ళీ ఈ ఒక ప్లేట్, ఇవన్నీ ప్లేట్ కట్టు సరేనా? మంచిగా ఉన్నాయి రుచి కమ్మగా. అదే మంచి కమ్మగా ఉన్నాయి. ఇక మా మూరదో పనికి అర్థం కాదు కానీ ఈయన పట్టించుకోడు కానీ ఈయన జ్యూస్ గీనే ఉన్నది కదా వెంగమాంబ జ్యూస్ పాయింట్ అట. ఓ అన్న నిమ్మరసం ఉన్నదా? మజ్జిగ లెమన్ ఆరెంజ్ ఫ్రూట్ సలాడ్ గయాన్ని నేను ఎన్నడూ తాగలేదు కానీ నిమ్మరసం. మనోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తాది. సరే తక్కువకే కదా. మంచిగా ఉన్నది. తీయ చక్కెర బాగా వేసినాం ఏందే. ఇగో అన్న ఈ వెంగమాంబ జ్యూస్ పాయింట్ అంటే మీ అమ్మ పేరా? దేవుని పేరా? అయ్యో అయితే కానీ మా ఓడేటో పోయిండు, మరి పైసలు అయినా వచ్చినాకనే ఇస్తాడు సరేనా? సరే గీడికే పోయిండు. సరే నేను ఎటు పోయిండు? ఎటు పోతే అటే ముడతాడు కదా. ఈడుద్దరైంది ఆడుద్దరైంది, ఇటు పైసలు పెట్టలే అటు పెట్టలే. ఏమో అనుకున్నా కానీ మా ఊరు పెద్దగానే ఉన్నది. ఇడనేమో ఫాస్ట్ ఫుడ్ ఉన్నది, ఆడనేమో పానీపూరి ఉన్నది, ఇడేమో జ్యూస్ ఉన్నది, ఇడేమో బజ్జీలు ఉన్నాయి. ఈ అబ్బాయి ఏమో అనుకున్నా కానీ మస్తు డెవలప్ అవుతుంది మా ఊరు. ఇన్ని రోజులు ఇంట్లో వంట ఏం ఏర్పాటు అయింది. బయటికి వెళ్తే 4 జాగాలలో తింటే తెలుస్తుంది. ఈ ఆడి సంది 2 పూటలే ఇంటికాడ తింటా, మిగతా 5 రోజులు బయటకు వచ్చే తింటా. అబ్బా కడుపు నింపుకోవాలి. మా అమ్మ చేపలు ఇవ్వంటే నన్ను ఊరంతా తిప్పుదాన్ని ఇప్పటి చేపలు పట్టుకోకపోతే థమ్స్అప్ లేదు. ఆగో బజ్జీ తిరుగుడు అయిపోయింది, మళ్ళీ జ్యూస్ తాగుతున్నావు బొమ్మ. తాగితే ఏమైతుందిరా బక్కముతోడా? అలా థమ్స్అప్ ఏమని చెప్తే థమ్స్అప్ షాప్ బంద్ ఉన్నాయి. పొయ్యి వచ్చేంత వరకు మొత్తం ఇల్లంతా గుళ్ళు చేస్తే 500 నాశనం చేస్తా అందుతున్నావు. నేను థమ్స్అప్ తెమ్మంటే అటే పోయినావు, ఆడ బజ్జీలు తిని కుతుకబడి సత్తేవాడు, అందుకని తాగిన. ఎంత చేసినావు బిల్లు? ఎంత చేస్తారు? 20 చేసిన, అంతకంటే ఎక్కువ చేస్తానా? నువ్వు నన్ను ఒక్కటి చేస్తావా? నేను లగ్గం చేసుకున్న కాడికి లేన్సుగా పడ్డా. నేను ఏమంటే పెట్టినవా అంటావు, ఏం పెట్టావు నాకు? పైసలు అడిగితావా? పొద్దుగాల నుంచి తింపి నాగమాగం చేస్తున్నావు. పొద్దుగాల పట్టుకొచ్చి చేపగాని పట్టుకొచ్చి ఐస్ క్రీమ్ అన్నావు, మిర్చి అన్నావు, జ్యూస్ అన్నావు. చేపలు తీసుకోవద్దా? మా అమ్మ తిట్టదా? మా తీసుకున్నావు కానీ పా నేను పట్టుకొచ్చి తప్పు పని చేస్తావా? నాకేందుకు అబ్బా ఒక్కటి తినరాదు. అద్దద్దు పొద్దున్న నుంచి ఏం తినలేదు. పొద్దుగాల నుంచి ఏమన్నా తిన్నావా? ఏం తినలేదు. మా అమ్మ ఇంటికి వద్ద ఎంత తిడుతుంది? సాయపడి తాగి బాగుంటది కానీ పాల బొమ్మ. నువ్వు కడుపు నింపుకోవచ్చు మొత్తం కడుపు నిండా. మా అమ్మ సాయపడి తాగి ఇంటిగా ఉండాలి. పక్కపైన అయిపో చేపలు కానీ స్కెచ్ తీసుకుని వచ్చినవే. స్కెచ్ తీసుకుని వచ్చినా నువ్వు ఒక్క పని చేస్తావా? అంది షాపులు షాప్. అరే అమ్మారు కొడుక షాప్ అంత అయింది కదనే, నువ్వు ఎక్కడికి పోయేస్తావు? విండు చూసిరాపో మీద మన్నుగోయ్యా ఇట్లనే కావాలి నీకు. నేను అడిగితే మొగుడా ఇలా ఆదివారం చేపల కూర తెచ్చుకుందామారా అని మంచిగా అడిగిన. అద్దు నా దగ్గర రూపాయలు ఎక్కడి అన్నాడు.
అవ్వ అడగానే తెత్తనే అవ్వ కడుపు నిండా తినేమన్నాడు. నేను ఇట్లనే కావాలి, అందుకే కదా నేను ఇట్లా చేసింది. అన్ని దుకాణాలు తిరిగిపిచ్చి పైసలను నుడగొట్టినా టైంకి వచ్చే వరకు ఇల్లు లేరు. ఇక అవ్వనే వరకేమో బెల్లం, ఇక పెళ్ళమనే వరకేమో అల్లం. ఇప్పుడు చూడండి సంగతి, ఆడిపోతే ఆడ కూడా ఉండయి అట్టనే మారేస్తాడు. ఈ మీద మన్ను పోయ్యా ఏమో అనుకుంటాడు పెళ్ళం అంటే చూపిస్తా. అమ్మా ఇది ఎంత పని చేసింది, అక్కడ షాప్ పని చేసింది, అక్కడ షాప్ పని చేసింది, ఈడ షాప్ పని చేసింది. ఏమైంది? అది షాపులన్నీ బంద్ చేసినాయి, ఇప్పుడు చేపలు ఏం దొరకాలి? అయ్యో షాపులు దొరుకుతలే బానే. అయ్యో ఎంత పని అయిపోయినాయి బావా. చేసిన పని అంతా చేసి ఎంత పని చేసిన అంటున్నావు, అప్పుడే పట్టుకపోలేమే అంటే షాపులు మొత్తం నింపిస్తుంది. ఇప్పుడు షాపులన్నీ బంద్ అయిపోయినాయి. మామేమని తింటదే అంటే ఇన్ని షాపులు ఉన్నాయి కదా, ఎవరో ఒక్కళ్ళు తీసి ఉంచుతారు కావచ్చు అని అనుకున్నా, దానికి ఇట్లయితే నాకేం మెరుకనే బావా. ఇప్పుడు ఇంటికాడ మా అమ్మ అన్ని రెడీ చేసింది కావచ్చు, నువ్వేమో అన్ని దుకాణాలు నింపితివి, అన్ని దుకాణాలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేసినా నువ్వు? ఇప్పుడు ఎట్లా చేద్దాం బావా? మరి ఎట్లా చేస్తావు? నువ్వు మా అమ్మతో నాకు నొల్లి నువ్వు కావద్దా మనకి కావాలని చేసినావా? కావాలని చేస్తున్నాను బావ, నీకు తెలియదా? చెప్పు నా గురించి. కావాలని నేను నిన్ను పెట్టినవన్నగా అంతే, దానికి దీనికి లింక్ పెడతావు ఎందుకు? అప్పుడే తీసుకపోదామే అని చెప్పిన, ఇన్నవా? ఏమో పైగా పోదాం. మళ్ళా ఆదివారం తెస్తా అని చెప్పుదాం పాతమ్మ. మళ్ళా ఆదివారం అంతా అది ఇంటికి పోతే నన్ను ఉంచుతుందా? ఇప్పుడు చికెన్ పట్టుకపోదామన్నా అదేదో రోగం పాడైందట. ఏం చేస్తాను చెప్పు? ఇప్పుడు ఇంటికి పోతుంది మనం తిడుతుంది. ఏమైనా బయట కోసం కూకొని మెల్ల బయటికి కాదే బావా, నాకు జాకెట్ ముక్కలు కొనుక్కుని పాతగా జాకెట్ ముక్కలు. జాకెట్ అంటూ నీ జాకెట్ కొని వాడితే మొత్తం చేపలు తీసుకోకుండా ఏం లేకుండా చేసిన మళ్ళీ జాకెట్ అంటూ నానవు కదా. మెల్ల సాయంత్రం వరకాల మా అమ్మతో అమ్మ ఇక్కడనే బిజీ అయినామని చెప్పి మెల్ల సాయంత్రం పూట పోదాం. అట్లా కాదు, ఇప్పుడు బట్టల షాప్ లోకి వచ్చినామా జాకెట్లు ఎత్తుకుతే లేట్ కాదా అని, అప్పుడు అయితే ఆడోళ్ళ షాపింగ్. ఇప్పుడు జాకెట్ ఎందుకే మళ్ళా నువ్వు ఒకటి పని చేస్తావు? సరే కొని తెచ్చి 7 ఒకే నిన్ను పెళ్లి చేసుకున్న పని పెద్ద తప్పు పని చేసినా నేను. ఇటు ఎటు వేయండి మా శివనాడు, చేపలు తెస్తాను పేడు ఇంకా అత్తలేడు, పెళ్ళంతో తిరగవేడు కావచ్చు అని కోసి పెట్టిన. పెద్దమ్మ ఏం చేస్తాను? ఎవరి కోసం చూస్తాను? శివగారి కొరకు చూస్తున్నా. ఎందుకు పెద్దమ్మా? అని చేపలు తెమ్మని తోలిన బిడ్డ ఇంకా అత్తలేడు, నాకు ఆకలి అవుతుంది. వాడికి చేపలు తెచ్చినట్టే నువ్వు తిన్నట్టే కానీ వాడు పెళ్ళాన్ని పట్టుకొని రోడ్ల మీద మొత్తం తిరుగుతాడు. అది ఏం కావాలంటే అది కొనిస్తాడు. జ్యూస్ తాగిపిస్తాడు, మిర్చిలు అంటే మిర్చిలు తినిపిస్తాడు, బజ్జీలు తినిపిస్తాడు, ఆడ జ్యూసులు తాగిపిస్తాడు. ఆడే రాస్తట్టు పెళ్ళని కొంగు పట్టుకొని రోడ్డు మొత్తం తిరుగుతాడు. ఊరంతా రోడ్డు మీద వాళ్ళిద్దరినే చూస్తారు. నాకు రాగా కనబడ్డారు రోడ్డు మీద. ఆడత్తడిగా నీ కడుపు నింపుతాడా? పెళ్ళని కొంగు పట్టుకొని పెళ్ళని కడుపు నింపుకుంటుంటాడు. వాడే రాస్తట్టుండు. ఇక ఇంత తొక్క బుక్ వేసుకొని తినిపో సపడేగా. ఇక వాడు చేపలు తెస్తాడు, నువ్వు అనుకొని తింటా అని చూస్తున్నావు. సపడేగా ఇంత తొక్క బుక్ వేసుకొని తినిపో పెద్దమ్మా, వాడు రాడు కానీ. నా ముందేమో పెళ్ళాన్ని తిడతాడు, మళ్ళీ పెళ్ళాన్ని బయటకు తీసుకొని తినబెడతాడు. నువ్వైతే రా, ఈ సంగతి చెప్తా బిడ్డ. అమ్మయ్య జాకెట్ ముక్కలు అయితే ఆమెకి ఇచ్చిన 2 వద్దులలో గుట్టిస్తుంది. నీకేంది జాకెట్ ముక్కలు ఇచ్చినావు, అన్ని తిన్నావు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మా అమ్మ చేపలు లేని నన్ను తిడుతుంది. ఒకటి చెప్పు, చేపలు దొరకలేదు అన్ని తిరిగినావని చెప్పు, సరేనా? సరే. అగో అమ్మ తిన్నావా అన్నావు? తిన్నరా, ఇప్పుడే చేపల కూర ఉడికింది తిన్నా. నువ్వు పెళ్ళాన్ని కొంగ పట్టుకొని ఐస్ క్రీమ్ తినిపిస్తున్నావు, తినిపిస్తున్నావు, టిఫిన్ చేపిస్తున్నావు. నా చేపలేవి చూసినావా నువ్వు? ఏంటి మా అమ్మ ఎట్లా తిడతాందో? ఇప్పుడు నేనేమన్నా నిన్ను? ఏమో కొట్టుబడి తిట్టబట్టే తిట్టింది. ఇప్పుడు నేను చూస్తలేనా? ఆపురాయిలు వెళ్ళి నా ముందర నెవలు వెళ్ళి పెట్టుకోరి, బయట తిరిగి రారు ఇద్దరు పోయి. ఇప్పుడు తిరిగత్తా నీకేమైతుందా? మొగడేనా అంటే నీ మొగడైతే తిరగద్దా? ఇక చేపలు తెచ్చి నేను కూర వండుకొని తిన్నా. చేపలు తెద్దామనే పోయినాం కానీ ఆడ తీసిలేవు, దుకాణాన్ని బంద్ చేసిర్రు. నువ్వు చెప్తున్నావు నాటకం. ఓ అత్తమ్మ, నన్నేం తిడతాను? నేనేమన్నా తెత్తనని చెప్పినా? నీ కొడుకే తెత్తనని చెప్పిండు. ఆయన ఎంబడి పోయినా తిరిగి నా కాళ్ళని నేను వస్తానే. జరుగురి, మీరు ఏమన్నా వేసుకోరు, నాకు తెలియదు. చేసిందంతా చేసి లోపలిపోతా అంటున్నావేంది? పెళ్ళ ముందటనేమో నల్లి లెక్కుంటున్నావు, నా ముందటనేమో నాటకం చెప్తున్నావు. అయ్యో అమ్మా, అయ్యో దేవుడా, పెళ్ళైనాక నా బతుకు మంచుకుంటుంది అనుకున్నా. అటు పెళ్ళమ్మ మాట వింటే అమ్మతో నొల్లి, అమ్మ మాట వింటే పెళ్ళంతో నొల్లి. ఈ అవ్వ పెళ్ళి చేసుకుంటే జీవితం మంచిగుంది అన్నారు కానీ పెళ్ళి చేసుకోకుండా ఉంటేనే జీవితం మంచిగా ఉంటుంది కావచ్చు దేవుడా. అని అవ్వని ఇది ఎక్కడికి పోసారా దేవుడా.